ఇంకోటేమో డైరెక్టర్ ఆఫ్ హెల్త్. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అని అంటే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే రూరల్ గ్రామీణ హాస్పిటల్స్ కానీ ఇలాంటి చూసే హాస్పిటల్స్ అన్నీ కూడా మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద వస్తాయి. కానీ ఈ అన్నిటికీ మళ్ళీ ఒకటే కొడుకు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ అనేది ఉంటుంది. కానీ ఇవన్నిటినీ మేము అందులో కలుపుతాం ఇంట్లో కలుపుతాం అనే కంటే వీటి ద్వారా ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరగాలన్న విషయం కాకుండా అన్నీ కలపడం వల్ల లేకపోతే అన్నీ వేరు చేయడం వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం జరుగుతుందా? ఈ ఉపయోగాన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ప్రజా ఆరోగ్యం అనేది చాలా పెద్దది. అది అసలు పిఎస్సి లెవెల్లో కింద స్థాయి ఏఎన్ఎంస్ దగ్గర నుంచి వాళ్ళు కష్టపడితేనే ఈ రోజున డైరెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉన్నారు. కానీ రేపు ఉదయం వాళ్ళని చేసింది పాత హెచ్ఓడి గడాల శ్రీనివాసు, రమేష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు చేసిన తప్పిదానం వలన ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. జిల్లా స్థాయిలో ఉండాల్సిన ఏఎన్ఎంని జోనల్ వ్యవస్థలోకి తీసుకెళ్ళారు. ఆ జోనల్లో ఎంత నరకం అనుభవిస్తున్నారో దేవుడు తెలవాలి. అలాంటప్పుడు కింద స్థాయి నుంచి వచ్చిన దాన్ని నేను కింద ఏఎన్ఎంగా వచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చిన దాన్ని నేను ఆ బాధలన్నీ నాకు తెలుసు. ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉండేది వేరుంటుంది. ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉండేది ఇప్పుడు కమిషనర్ అనే అతను నేషనల్ హెల్త్ మిషన్లో జరిగే పనులన్నీ చేస్తారు. అంతేకాని కమిషనర్ అనేది కమిషనరేట్ గురించే ఉంటుంది. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని తీసుకెళ్ళి అందులో కలిపితే డైరెక్టర్ అనేవాడు డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ అయితే డాక్టర్ల బాధలు తెలుస్తాయి. డాక్టర్ వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఏం అడుగుతారు? అడగలేరు కదా. అట్లా కాకుండా ఇంతకుముందు యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉందో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంప్లీట్గా పెట్టి రీజనల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి, ఆర్డీలు. ఆ ఆర్డీ వ్యవస్థని మళ్ళా పునరుద్ధరిస్తే దానికి ఏం జీవో లేదు, ఖాళీ డైరెక్టర్ దగ్గరే మధ్య చేసి పెట్టుకున్నారు. ఆ పాత ఆయన చేసిన ఆయన స్వార్థం గురించి. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం కూడా నిద్రపోయింది కాబట్టి 10 ఏళ్ళు మళ్ళీ మా రీజనల్ డైరెక్టర్ పోస్టులు రిటర్న్ ఇచ్చి చేస్తే జిల్లా స్థాయిలో ఏఎన్ఎంస్ అనబడే వాళ్ళు జిల్లా స్థాయికి వస్తే ప్రమోషన్లో జోనల్ స్థాయికి వస్తారు. అట్లా కాకుండా ఏఎన్ఎం ఏ చిన్నది వచ్చినా కానీ ఆర్డీ జోనల్లోకి పోయి డైరెక్టర్ దగ్గర గంటలు నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు పేరుకి ఏఎన్ఎం అనబడే వాళ్ళు కమిషనర్ దగ్గరే ఉంటాం. కానీ ప్రమోషన్స్ అన్నీ వచ్చేది ప్రజా ఆరోగ్యంలోనే. ఉన్న ప్రమోషన్స్ మొత్తం ప్రజా ఆరోగ్యంలో ఉంది. ఇప్పుడు 3 కలుపుతా అంటున్నారు. ఆంధ్రాలో వైద్య విధాన పరిషత్ని తీసి వాళ్ళకి ట్రెజరీ ద్వారా శాలరీస్ ఇవ్వాలంటే ఈ రెండిట్లో బిల్లింగ్ చేసి మధ్య చేశారు. అట్లా జీవో తీసుకొచ్చి మధ్య చేస్తే దానివలన బెనిఫిట్ ఉంటుంది. అంతేకాని ఇన్ని మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఈ రోజున డిఎంఈని కలుపుతాము, దీన్ని మొత్తం తీసుకెళ్ళి కమిషనర్ దగ్గర పెడతామంటే ఏదని చూస్తారు. కాబట్టి ఇది అనేది రాంగ్ పొజిషను. సలహా ఇచ్చే వాళ్ళకన్నా కింద స్థాయితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వాళ్ళ సలహాలు సూచనలు అడిగితే బాగుంటుంది అనేది నా యొక్క కోరిక. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్థాయి వేరుంటుంది. గ్రామాల్లో తిరిగేది, గల్లీకి తిరిగేది ఏఎన్ఎంస్ అనబడే వాళ్ళం. కాబట్టి మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటే దానివల్ల బాగుంటుంది. ఏసీలో కూర్చొని ఒక మాటతో అయిపోయేది కాదు. రేపు ఉదయం ఒకనొకప్పట్లో 1989లో ఇలాగే చేశారు. కానీ ఆనాడు మళ్ళీ తిరిగి చేయలేక రిటర్న్ దానికి పనిచేశారు. అట్లా కాకుండా ఇప్పుడు 2 విద్య, ప్రజా ఆరోగ్యం, టీచింగ్ ఈ 2 పెడితే వైద్య విధాన పరిషత్తును తీసేయాలి. దాన్ని తీసి వీళ్ళలో కలిపితే వాళ్ళకు కూడా అన్ని వసతులు వస్తాయి. వాళ్ళకు కూడా ట్రెజరీ ద్వారా శాలరీస్ ఇవ్వడానికి రూల్స్ ఉంటాయి. బాగుంటుంది అనేది ప్రజల యొక్క మా స్టాఫ్ యొక్క కోరిక. మేమందరం కూడా అదే కావాలని కోరుకుంటున్నాము. అది చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క కోరిక.